అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 70 దానధర్మ మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. దానధర్మ మహిమ. ఋషులారా, దానధర్మం చాలా గొప్పది. అన్ని వర్ణాలలోకి అధ్యయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది. వారిలో సత్రియానిష్ఠుడు అనగా కర్మనిష్ఠగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య తపస్సుగల బ్రహ్మతత్వవేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలుచుకున్నప్పుడు ఇది చూడాలి. భోజనం పెట్టడానికి అన్నదానం చేసేటప్పుడు ఆకలి, పేదరికము మాత్రమే కొలబద్దలు. అలా కాకుండా గృహస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటప్పుడు సత్పాత్రునికే చేయాలి. విద్య, తపస్సు లేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్రదానం వల్ల దాత, ప్రతిగ్రహీత కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజూ చేయాలి. నిమిత్త కాలాల్లో అనగా సూర్యచంద్రాది గ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చేయాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినప్పుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలను, గిట్టలకు వెండి చుట్లను అలంకరించి ఒక కాంస్య పాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం 10 సౌవర్ణికాలు, 108 మాసెలు, గిట్టలకు పెట్టే వెండి 7 పడన్లు ఉండాలి. గోదానాన్ని దూడతో సహా చేయాలి. ఆ దూడని అలంకరించాలి. పౌరోగరహితమై వత్స సహితమై ఉండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కాని పిప్పల కర్దతో గాని చేసిన కొయ్యదూడనీయవలెను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్లు స్వర్గ సుఖములు సంప్రాప్తమవుతాయి. అదే కపిలగోవైతే దాత యొక్క 7 తరాలు ఉద్ధరింపబడతాయి. గర్భము నుండి దూడ బయల్వెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానముగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమతు లేనివారు పాలిచ్చే ధేనువును గాని గర్భముతోనున్న ధేనువును గాని దానం చేసినా స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవ చేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం, ఆయన వాడే జాగాను, వస్తువులను శుభ్రం చేయడం, ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చినవారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులవుతారు. సత్పాత్రునికి విద్యాదానమనర్చిన వానికి దేవదుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్ని, యజ్ఞాల విభిన్న విధులను సంపాదితం చేసి శాస్త్రాలను, విభిన్న ధర్మశాస్త్రాలను తరువాతి తరం వారి కోసం కొంత మూల్యాన్ని స్వీకరించి అయినా సరే వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సూచించాడు. కాబట్టి ఎంత గట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారికందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసి ఉంచిన వారికి, దానం చేసిన వారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది. నాస్తికుల వచనాలు, కుతర్కాలు ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలు చేయడానికా శబ్దమే చాలు. దానం పుచ్చుకునే అర్హత, అవకాశం ఉండి కూడా తమ వద్ద పుష్కలంగా ఉన్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికి, తమ వద్ద లేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికిప్పించిన వారికి దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది. కులట, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాఖ, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై గాని, దేవతలను అతిథులను పూజించుటకు గాని, తనకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు గాని పతితులు, కుత్సితులు కానివారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చును. అది అవసరం మేరకే. అధ్యాయం 98 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 70 దానధర్మ మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.